ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికలో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనలు. అలాగే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనందరికీ తెలిసిన మాటే, చూడకుండా కూడా ఆ మాటను మన మనసులో చెప్పొచ్చు. ఏమని ఉంటుందంటే 13వ కీర్తన 5వ చరణంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. అందరు గట్టిగా ఒకసారి ఆమెన్ చెప్పండి. బైబిల్ ఒకవేళ ఆ వాక్యం తీసినా తీగిపోయినా మీ బైబిల్ మీద చేయబెట్టి ఆమెనని గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆ వాక్యం ఎవరికి వారం మనం ఆలోచన చేస్తే, నేనైతే, మనమందరం ఎవరికి వారమే, నేనైతే నీ కృపయందే నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. ఈ లోకంలో ఎన్నో నమ్ముతాం, తెలిసిన వాళ్ళని నమ్ముతాం, స్నేహితులని నమ్ముతాం, బంధువులని నమ్ముతాం, రక్త సంబంధికులని నమ్ముతాం, తోబుట్టువులను నమ్ముతాం, చుట్టాలని నమ్ముతాం, ఎదురింటి వారని పొరుగింటి వారని నమ్ముతాం. కానీ ఎందరిని మనం ఈ లోకంలో నమ్మిన వారు మనలను ఏదో ఒక విధంగా గాయపరిచి, నమ్మిన వారు మనల్ని ఏదో ఒక విధంగా బాధ పెట్టి, మనం నమ్మిన వారు ఏదో విధంగా మనల్ని నష్టపరిచి, మనం నమ్మిన వారు ఏదో విధంగా మనల్ని యోసేపును నీళ్లు లేని గోతులో పడేసినట్లు అటువంటి సందర్భాల్లో మనల్ని గోతులో పడేసి నట్టేట్లో ముంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ ఈ కీర్తనాకారుడైన దావీదు రాసిన ఈ కీర్తనలో మనం చూస్తే, దేవా నేనైతే మనుషులను నమ్మట్లా, నేను అధికారులను నమ్మట్లా, నేను రాజకీయ నాయకులను నమ్మట్లా, నా తోబుట్టుల్ని, చుట్టాలను, నా అన్నలను, నా కుటుంబీకులను నమ్మట్లా, నేనైతే నీ యందే నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా ప్రతిదాన్ని నమ్ముతాం. ఎవరో ఏదో మేలు చేస్తారని నమ్మి పరుగులు తీస్తుంటాం, ఎవరో ఏదో మనకి సహాయం చేస్తారని ఎదురు చూస్తుంటాం. ఈ లోకంలో అంతవరకు సహజమే, మనం వెళ్ళడం కూడా తప్పేం కాదు. అయితే నమ్మినప్పుడు మొదట దేవుని కంటే వాణిని నమ్ముతున్నామా, దేవుని కంటే వాణిని ఎక్కువగా నమ్మకం పెట్టుకొని దేవుని వల్ల కూడా కాదులేండి వీళ్ళ వల్లే అవుతుందని ఒకవేళ వెళ్తున్నామా? మన నమ్మిక ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది? కీర్తనగాడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నేనైతే నీ యందే నమ్మిక ఉంచున్నానయ్యా. నమ్మిక ఉంచిన ఒక వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో రాబడిన ఒక మాటని మీరు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, వారు అంటున్నారు, నమ్ముచున్నాము ప్రభువా. ఎవరు వీరు అంటే, పైన 25వ వచనం కానించి మనం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇద్దరు గుడ్డివారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చారని తెలుసుకొని, ఆయన కన్ను లేని వారికి కళ్ళు ఇస్తాడని, చూపు లేనప్పుడు చూపును దయచేస్తాడని, ఎక్కడో పక్షవాయువు కలిగిన వారిని ముట్టి స్వస్థపరిచాడని, ఎందరో జీవితాల్లోనో కార్యాన్ని చేశాడని, శతాధిపతి విషయంలో తన దాసుడి విషయంలో కార్యాన్ని చేశాడని, ఎక్కడెక్కడో ఆయన చేసిన అద్భుతాలన్నిటినీ విన్నవారు, కళ్ళు లేవు చూడడానికి కానీ విన్నారు. విని ఫలానా ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారని చెప్పి ఆయన కోసం కళ్ళు లేని వారు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడైనా నాకు ముడతాడా, ఎప్పుడైనా నన్ను బాగు చేస్తాడా అని కళ్ళు లేవు కాబట్టి మాకు కళ్ళు కలగాలని ఆయన ఎప్పుడు వస్తాడని ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా వారు కోరినట్లుగా, వారు అనుకున్నట్లుగా, వారు ఆలోచించినట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గాన్ని వచ్చారు. వెంటనే వాళ్ళు యేసయ్య వచ్చాడని తెలిసి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవా, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించవా. ఇదే సందర్భం మరొక చోట రాయబడి ఉంటుంది. బర్తిమై అనేటువంటి వ్యక్తి త్రోవ పక్కనున్న గుడ్డివాడు, అతను కూడా కేకలేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని. వీరు కేకలేస్తే ఆయన అంతకు పట్టించుకున్నట్లుగా లేఖనాల్లో కనబడదు. కానీ భర్తీమై అనేటువంటి వ్యక్తి కేక వేస్తే ఆయన అక్కడ నిలిచి అతని దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు లేఖనాల్లో కనబడుతుంది. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఈ వ్యక్తి పిలిచారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా
మమ్మల్ని కరుణించవా అని కేకలు వేశారు. కానీ ఆయన అక్కడ ఆగల. లేఖనాలు ఏమని రాయబడిందంటే ఆయన ఒక ఇంటిలోకి వెళ్ళి అక్కడ ఉన్నాడని. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? పరుగున ఆ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఇది, మా బాధ ఇది. ఒకసారి 27 వచనం కూడా చూడండి ఒకసారి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా వచ్చి, దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేసిరి. ప్రవేశించి ఆయన వద్దకు వచ్చిన తర్వాత యేసు, ఇక్కడ మీరు ఆగాలి. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ కార్యం చేయడానికి అని పెద్ద పని కాదు, వాళ్ళకి కళ్ళు ఇవ్వడం పెద్ద పనేం కాదు. కానీ ఆయన ఆలోచన ఏంటో తెలుసా? అసలు నమ్మిక ఉంచుతున్నారా? నేను ఈ కార్యాన్ని చేస్తానని మీరు నమ్మిక ఉంచుతున్నారా? నా వలన ఈ కార్యం జరుగుద్దని మీరు నమ్మిక ఉంచుతున్నారా? లేదా ఆపద మొక్కుల్లాగా అందరూ అయిపోయారు, నువ్వు కూడా అయ్యా అని నమ్ముతున్నారా అని ఆయన ఆలోచిస్తున్నాడు. వాళ్ళిద్దరు గుడ్డివారు రాగానే, అయ్యో ఇంత దూరం వచ్చారే, దావీదు కుమారుడా అని పిలిచారే, కరుణించని కేకలు వేశారే, వీళ్ళని నేను విడిచి వెళ్ళటం భావ్యం కాదు, ఈ వీళ్ళని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవటం, కార్యం చేయకుండా ఉండటం న్యాయం కాదు, వీళ్ళని ఎలాగైనా నేను బాగు చేయాలని వెంటనే నేను బాగు చేయాలి. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముచున్నారా? అయ్యా కళ్ళు లేని వారలారా ఒకసారి వినండి, నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముచున్నారా? అదేంటయ్యా అంత మాట అంటావు? నువ్వు కార్యం చేయగలవనే కదా అంత దూరం నుంచి కేకలు వేసుకుంటూ వచ్చాం. నువ్వు ఆగకపోయినా ఏ ఇంట్లో ఉన్నావో కనుక్కొని వారిని వీరిని అడుగుతూ ఇంత దూరం వచ్చాం. నాకు కార్యం చేస్తావనే కదయ్యా మేము నమ్మిక ఉంచుతున్నాం అని ఆ మాట చెప్పగిన తర్వాత యేసయ్య ఏమన్నారు? ఇప్పుడు అడుగగా నమ్ముచున్నాం ప్రభువా అని అంటే చెప్పగా, అప్పుడు ఆయన దేవునికే మహిమ కలుగునుగాక. ముందు కన్నులు ముట్టాడా? నమ్మిక ఉంచామన్న తర్వాత కన్నులు ముట్టాడా? ఈ రోజున మనం మందిరానికి వచ్చి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకొని వెళ్తున్నాం, పరిచర్య చేసి వెళ్తున్నాం, కానుకిచ్చి వెళ్తున్నాం. కానీ వచ్చిన మనం దేవుడి కార్యాన్ని చేస్తాడని నమ్ముతున్నామా? చేస్తే చేశాడు, లేకపోతే లేదని వెళ్ళిపోతున్నామా? ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ దినాన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న మనతో ఎంతమంది ఉన్నాం అన్నది కాదు, ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాట దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరికి ఏ మాట ఉపయోగమో ఆ మాటనే దేవుడు స్వయంగా పలికిస్తాడు. ఈరోజు నాకేది అవసరమో మనకేది అవసరమో దేవునికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? నమ్మకం లేకుండా వచ్చి వెళ్తున్నావా? నమ్మితే దేవుని కార్యాలు నీవు చూసేటట్లు దేవుడి కార్యాలు జరుగునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. అడిగిన తర్వాత అప్పుడు అన్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు కార్యం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన నమ్మిక చొప్పున మనకి కార్యము జరుగునుగాక. మన నమ్మిక చొప్పున దేవుడు మన పట్ల కార్యాలు చెయ్యునుగాక. ఆ గుడ్డివారి విషయంలో కార్యాన్ని చేశాడే. ఇక్కడ మనం గమనిస్తే ఆధ్యాత్మిక స్వస్థత, ఏ స్వస్థత విషయంలో మనం నలిగిపోతున్నాం, లేదా ఏ సమస్య విషయంలో మనం నలిగిపోతున్నాం, ఆ సమస్యలో నుంచి దేవుడు మనలను చెయ్యి పట్టుకుని లేవనెత్తి మనకున్న సమస్యలన్నింటినీ దేవుడు పరిష్కరించునుగాక. అక్కడ ఇంకొక మాట మనం చదువుదాం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు, అయ్యా నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది ఆ వచనం కూడా చదువుదాం. వచ్చిరి అప్పుడు యేసయ్య నోరు తెరిచి మాట్లాడుతున్నాడు, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఎక్క మీదట వానిలో ప్రవేశించడానికి నీకు ఇక తావు లేదు. ఆ మాట ఆయన చెప్పాడు. ఇంతకీ ఇక్కడ జరిగిన చరిత్ర అంటే మీకు జ్ఞాపకం చేస్తా. ఒక తండ్రి తన కుమారుడు దయ్యం బట్టి వేదన పడుతున్నాడు. వచ్చి ఏం చెప్తాడు తెలుసా? అయ్యా తరచుగా నీళ్లలో పడిపోతున్నాడు, నిప్పుల్లో పడిపోతున్నాడు, సొంగగాచుకుంటున్నాడు, సోయి లేకుండా ఉంటున్నాడు.
ఆకలి తెలియదు, ఆహారం తెలియదు, అసలు బాధలు తెలియవు, సమస్యలు తెలియవు. కానీ బిడ్డ అల్లాడిపోతున్నాడయ్యా. ఇదిగో ఎన్నో చోట్లకు తిరిగా, ఎన్నో తిప్పలు పడ్డా, ఎన్నో అవస్థలు పడ్డా, కానీ ఎవరో చెప్పారు ఇదిగో పలానా చోట యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య చెయ్యి ఉంచితే అద్భుతం జరుగుతుందని చెప్పారు అని ఇక్కడికి వచ్చానయ్యా. కానీ మీ శిష్యులు ఉన్నారు, నేను వచ్చినప్పుడు మీరు లేరు. మీ శిష్యులు మా యేసయ్య మా గురువుగారు లేకపోయినా పర్వాలా మేము చేస్తాం ప్రార్థన అని చేశారు, కానీ ఫలితం లేదు. వాళ్ళు ప్రార్థన చేశారు కానీ బిడ్డలో ఉన్న దెయ్యం వదల్లా, బిడ్డలో ఉన్న బలహీనత పోలా, ఇంకా ఎక్కువయ్యి బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయాడయ్యా అని అక్కడ వచ్చిన తండ్రి యేసయ్యతో చెప్పుకుంటున్నాడు. నీ వలనన్నా అయితే, ఒకసారి పేజ్ వెనక తిప్పండి. ఇంతవరకు కష్టాలు పడ్డానయ్యా, ఇంతవరకు కన్నీళ్లు పెట్టుకున్నానయ్యా, ఇంతవరకు బిడ్డ గురించి ఏడ్చానయ్యా, ఇంతవరకు బిడ్డ కోసం తిరగని చోటంటూ లేదయ్యా, తిప్పని గుడంటూ లేదయ్యా, తిరగని క్షేత్రం అంటూ లేదయ్యా. ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికి వచ్చా, ఏమైనా నీ వలనన్నా అయితే నా మీద కనికరపడు, నాకు సహాయం చేయని ఆయన అడుక్కున్న తర్వాత, ఆయన అడిగిన తర్వాత యేసయ్య ఏమన్నాడు? ఇప్పుడు ఈ మాట మీరు చదవాలి. నమ్ముట నీ వలన అయితే, నమ్మే ప్రతి ఒక్కరికి సమస్తము చేయుటకు మన యేసయ్య సమర్థుడు. ఆమెన్, హల్లెలూయా. ఆయన వచ్చి వేడుకున్నాడు, అయ్యా ఇదిగో నా బిడ్డ పరిస్థితి, శిష్యులు ఉన్నారు ప్రార్థన చేశారు కానీ ఫలితం కలగల, నీ వలనన్నా అయితే, ఏమైనా నీ వలన అయితే కార్యం చేయవా అంటే అప్పుడు ఆయన అన్నాడు, నమ్మడం నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని. అంటే మనం ఫస్ట్ ముందర చదివిన మాట, నమ్మకం నాకు ఉండేటట్లుగా, అపనమ్మకం నాకు కలగకుండాన్నట్లుగా సహాయం చేసేట్లుగా నా కొరకు ప్రార్థన చేయ్యా అంటున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతి విషయంలో నమ్ముతున్నట్లుగానే ఉంటున్నాం, కొన్ని అపనమ్మకాలు ఉంటున్నాయి. ఆ వ్యక్తి అంటున్నాడు, తండ్రి ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను నమ్ముతా, నీవు కార్యాన్ని చేస్తావు, నేను నమ్ముతా. కానీ ఎక్కడో ఒక మూల నాలో అపనమ్మకం వస్తుందిగా, ఇది జరిగిద్దా, కార్యం జరుగుతుందా, సమస్య తొలగుతుందా, బాధలు తొలగుతాయా అని అపనమ్మకం వస్తుంది కదా, అది నాలో రాకుండా నాకు సహాయం చేయవయ్యా అని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు. ఈ రోజున వెంటనే ఆయన ఎప్పుడైతే అడిగాడో, ఈ మాటలు వింటున్న మనకు ఒక మాట అర్థం కావాలి. అడిగిన వెంటనే యేసయ్య నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు. చెవిటివైన మోగ దయ్యమా, ఆ బిడ్డని అంతకాలం పట్టించింది, ఆ చెవిటి మోగ దయ్యం పట్టి ఆ బిడ్డని పట్టి పీడిస్తుంది. ఎవరు చెప్పినా వినపడదు, మాట రానివ్వదు, మాట్లాడడానికి ఉపయోగకరంగా మాట్లాడనివ్వదు, ఏది వినపడనివ్వదు. ఎంతసేపు నీళ్ళలో పడేస్తుంది, అగ్నిలో పడేస్తుంది. ఆ చెవిటి దయ్యాన్ని చెప్తున్నాడు, ఇక్క మీదట నువ్వు వదిలి వెళ్ళిపో, ఇకెప్పుడు రావడానికి వీల్లేదని. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆధ్యాత్మిక స్వస్థత మనకి కలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆధ్యాత్మికంగా మనము, ఆత్మీయులుగా మనము ప్రతిరోజు కూడా విజయము పొందుకున్న వారిగా మనము మార్చబడదుము గాక. చివరికి ఒక మాట మీకు చూపించి ముగించేస్తాను చూడండి. మరలా మార్కు సువార్తలో 4వ అధ్యాయం 40వ వచనంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం, ఎందుకు భయపడుతున్నారు, ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలి సముద్రం ఈయన మాటకి లోబడుతున్నా, అసలు ఈయన ఎవరో విన్నారు ఈ మాట. యేసయ్యతో పాటు తిరుగుతున్నారు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఆయన పంచే రొట్టెల్ని ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించి పంచండి అంటే వేల మందికి పంచుతున్నారు, 5 రొట్టెలే. ఆయనతో పాటు తిరుగుతున్నారు. ఆయన మాట పంపితే ఎక్కడో ఉన్న వ్యక్తి బాగుపడుతున్నాడు, ఆయన మాట పంపితే ఎక్కడో ఉన్నవారు స్వస్థపరచబడుతున్నారు, ఆయన మాట పంపితే దయ్యాలు గడగడగడలాడి వణికి పారిపోతున్నాయి. ఆయనతో పాటు తిరుగుతున్న వారే ఒక సందర్భంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎవరో, అసలు ఈయన ఎవరో. ఈ ఆలోచన మనలో కూడా ఒక్కొక్కసారి వస్తుంది. మనం ఆరాధన చేస్తున్నాం కానీ దేవుడు ఎక్కడున్నాడో, ప్రార్థన చేస్తున్నాం కానీ ఏమైపోయాడో, నా సమస్యలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా, నా ఇబ్బందులు నన్ను తోసేశాడా, ఇక నన్ను పట్టించుకోకుండా నన్ను దూరం పెట్టేశాడా. ఎన్నిసార్లు మన గుండెల్లో ఈ మాటలు మెదులుతుంటాయి, ఎన్నిసార్లు మన గుండెల్లో ఈ మాటలు కదులుతూ మనల్ని బాధిస్తూ ఉంటాయి. అందరు విడిచిపెట్టేశారు అనుకుంటున్నాం, కానీ ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి, దేవుడి కార్యాన్ని చేయబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచండి, దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు.
నమ్మిక మాత్రం ఉంచండి. దేవుడు మునిపెన్నడు చూడని కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలోకి వచ్చిన మన జీవితాల్లో మునిపెన్నడు చూడని కార్యాలు జరిగేటట్లుగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఆధ్యాత్మిక స్వస్థత ఇచ్చాడు కళ్ళు లేని గుడ్డి వారికి. ఆధ్యాత్మిక విజయం ఇచ్చాడు దయ్యం పట్టి పీడించబడుతున్న వ్యక్తి జీవితంలో. మూడోది ఏంటంటే, ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు కూడా ఎలాంటి వారిగా ఉండాలంటే, భయం అనేది లేకుండా ధైర్యము కలిగిన వారిగా మనం నడిపించబడుదుముగాక. ఈ ఆధ్యాత్మిక స్వస్థత, ఆధ్యాత్మిక విజయము, ఆధ్యాత్మిక ధైర్యము మనకి కలుగునుగాక. ధైర్యం ఎలా కలుగుదో ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఆ శిష్యులందరూ కలిసి పడవలో ప్రయాణం చేసి వెళ్తున్నారు. అక్కడ జరిగిన చరిత్ర మనం చదివిన మాటలోనే. శిష్యులందరూ ప్రయాణం చేసి పడవలో వెళ్తూ ఉంటుంటే సముద్రం మధ్యలోకి వెళ్ళేప్పటికీ గాలి అలలు ఎగసెగిసి పడుతున్నాయి. తెరచాప అటు ఇటు అడ్డంగా తిరిగిపోతున్న శిష్యులందరూ పట్టి గట్టిగా తాళ్లతో కట్టి ఎటు తిరగాలి అటు కడుతున్నారు. అయినా కానీ వీలు కావట్లా. పడవలోకి నీళ్ళు వచ్చేస్తాయి, తోడి పోస్తున్నారు. ఇంతకీ ఆ పడవలో యేసయ్య ఉన్నారా లేరా అంటే, ఇక్కడ మనం గమనిస్తే వాక్యంలో యేసయ్య పడవలోనే ఉన్నారు. పడవలో ఎక్కడున్నారో తెలుసా? అమరం అనే స్థలంలో తల వాల్చుకొని ఆయన నిద్రపోతున్నాడు. అంటే నిద్రపోవడంగా తల వాల్చుకొని సేద తీరుతున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే కీర్తనలో మాట కనబడుతుంది, ఆయన కునుకడు నిద్రపోడు. మరి ఇక్కడ నిద్రపోతున్నాడని రాసి ఉంది కదా, ఆయన వాళ్ళు పట్టించుకుంటున్నాడు. తనతో ఉన్న శిష్యులు సమస్యలో ఎలా ఉంటారో, సమస్యని ఎలా పరిష్కరిస్తారో, సమస్యని ఎలా జయాన్ని పొందుతారో, సమస్యలో భయంతో ఉంటారా, భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఉంటారా అని వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ, ఆ పడవ మొదట మునిగితే ఎక్కడ మునుగుతుందో ఆయన గమనించి ఆ పడవలో ఆ అమరంలో ఆయన తలవాల్చుకొని ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, గాలి బాగా విసిరిసిరి కొడుతుంది, తెరచాపలు లాగిలాగా కడుతున్నారు, నీళ్లు వచ్చి పడవలు పడుతున్నాయి, తోడి పోస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు యేసయ్యని ఎందుకులే లేపడం అని అనుకున్నారు. కానీ చివరికి వాళ్ళు ఇక వాళ్ళ వల్ల ప్రయత్నాలన్నీ చేసి ఏ ప్రయత్నం ఉపయోగకరంగా లేకపోతే అప్పుడు వెళ్ళి అంటారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని అంటే, అప్పుడు ఆయన యేసయ్య లేచి, గాలి ఆగిపో, తుఫాను అణిగిపో, ఒక్క మాటను పంపించాడని. వెంటనే గాలి ఆగిపోయింది, తుఫాను అణిగిపోయింది. అప్పుడు అనుకుంటున్నారు వీళ్ళు, ఈయన మాటకి ప్రకృతి లోబడుతుందా, ఈయన మాటకి గాలి లోబడుతుందా, ఈయన మాటకి తుఫాను లోబడుతుందా, సముద్రం లోబడుతుందా, అసలు ఈయన ఎవరో అనుకుంటున్నారు. వారికి అప్పటి వరకు భయం, కానీ ఆ భయానికి దేవుడు తొలగించి ఆధ్యాత్మిక ధైర్యాన్ని దేవుడు వారికి కలుగు చేసినట్లుగా మనలో కూడా ఎన్నో భయాలు ఉంటాయి. నా సమస్యలు నా దేవుడు ఎక్కడున్నాడు అని. కానీ భయపడవసరం లేదు. నాకున్న సమస్యలోనైనా మీకున్న సమస్యలోనైనా మన దేవుడు మన పక్కనే ఉన్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. నేను అందుకే ఏ సమస్య వచ్చినా మొదట నేను భయపడడానికి ఇష్టపడను. కొన్ని విషయాల్లో కంగారు పడతాను, కానీ భయం అనేది ఉండదు. ఎందుకంటే నా దేవుడు ఒక దినాన కార్యాన్ని చేస్తాడు. అప్పటి వరకు ఒకవేళ మనం తట్టుకోవాలేమో, అప్పటి వరకు ఈ పరీక్షలో మనం నిలబడాలేమో, అప్పటి వరకు ఈ పరీక్షలో మనం దేవుని మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా ముందుకు కొనసాగాలేమో అని ప్రతి విషయంలో ఆయన చిత్తానికి ఎదురు చూస్తుంటారు. ఈ రోజుకి కూడా ఫోన్లు వస్తున్నాయి మధ్యాహ్నం ఇందాక సాయంత్రం వరకు కూడా, ఎప్పుడవుతుంది అని. కానీ ఏ విషయంలో కూడా వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలని నాకు ఆలోచిస్తుంటాను. కానీ అవే తీరతాయి అన్న ధైర్యం మనలో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ధైర్యం దేవుడు కలుగు చేయను గాక. ఆకాశ పక్షులను పోషిస్తున్నవాడు మనల్ని పోషించలేడా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఇచ్చాడు, మనం ఉండడానికి ఒక నివాసం ఇవ్వలేడా? ఆకాశ పక్షులకు ఆహారం పెడుతున్నాడు, ఏ లోటు లేకుండా మనకు ఒక ముద్ద ఆహారం పెట్టలేడా? ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయలేదు తెలుసా? మూలవాక్యాలను చదివాం. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. ప్రతిరోజు ఈ మాట మన నోట్లో ఉండాలి. నేను నీ మీదే నమ్మిక ఉంచానయ్యా. నమ్మిక ఉంచిన వారి జీవితంలో ఆధ్యాత్మిక స్వస్థత ఇస్తాడు, వారి కళ్ళు బాగు చేసినట్లుగా. నమ్మిక ఉంచిన వారి జీవితంలో ఆధ్యాత్మిక విజయం ఇస్తాడు. ఆ దయ్యం పట్టిన బిడ్డ వ్యక్తి జీవితంలో ఆ దయ్యాన్ని, మోగదయ్యాన్ని వదిలిపోయేటట్లుగా చేసి ఆ బిడ్డకి ఆరోగ్యం కలుగు చేసినట్లుగా. నమ్మిక ఉంచిన మన జీవితంలో మనకు ఒక ధైర్యాన్ని కలుగు చేస్తాడు. ఆయన ఎక్కడో లేడు, అమరంలో మన దగ్గరే ఆయన ఉన్నాడు. తలవాల్చుకొని ఆయన ఉన్నాడు. ఆయన మనతో ఉండగా మనం దేనికి భయపడక్కర్లా. ఆధ్యాత్మిక ధైర్యంతో మన ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించుదుముగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఏ చింతలో నలిగిపోతున్నాం,
ఏ కన్నీటిలో వేదన పడుతున్నాం, ఏ దుఃఖంలో నీరసించిపోతున్నాం, ప్రతి దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చగలిగిన దేవుడు. నేనైతే నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నీ యందే నమ్మిక ఉంచానయ్యా అంటే ఒక్క క్షణం లేచి నిలబడదాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. నేనైతే నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నీ యందే నమ్మిక ఉంచానయ్యా. ఒక్క క్షణం ఎవరికొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఆయన యందు నమ్మిక ఉంచి ఆధ్యాత్మిక స్వస్థత కలిగేటట్లుగా, ఆధ్యాత్మిక విజయం కలిగేటట్లుగా, ఆధ్యాత్మిక ధైర్యం కలిగేటట్లుగా, అంటే ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ విజయం, ఆత్మీయ ధైర్యం మనకు దేవుడు కలుగు చేసేటట్లు ఒక్క క్షణం ఎవరికి వారే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన దేవుని సందులో ఎవరికి వారు చేసుకోండి. అయ్యా, నేను నీ యందే నమ్మిక ఉంచాను, నేను నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నేను నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నేను నీ యందే నమ్మిక ఉంచానయ్యా. ఆధ్యాత్మికంగా మాకు స్వస్థత కలుగు చేయవా, ఆధ్యాత్మికంగా మాకు విజయాన్ని అనుగ్రహించవా, ఆధ్యాత్మికంగా మమ్మలను నూతనమైన మార్గాల్లో నడిపించవా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారి ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన దేవుని సందులో. నేనైతే నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నేనైతే నీ యందే నమ్మిక ఉంచానయ్యా. నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నీ యందే నమ్మిక ఉంచానయ్యా, నీ యందే నమ్మిక ఉంచానయ్యా. ఆధ్యాత్మికంగా మేము దీవెనకరమైన మార్గాల్లో నడిపించబడాలి. ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మేము నీ సన్నిధిలో నాటబడిన వారిగా తీర్చిదిద్దబడాలి. ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord, 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 praise the Lord. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. అవునయ్యా, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా కృపా. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడిచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో
కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా మేన్ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీ కృపచేత నన్ను నింపండి అయ్యా, నీ కృపచేత నన్ను నింపండి అయ్యా, నీ కృపచేత నన్ను నింపండి అయ్యా. నీ కృప మీదే నా నమ్మిక, నీ కృప మీదే నా నమ్మిక అంటే ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ అపారమైన ప్రేమ కొరకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాం. ఇంతవరకు మీ రెక్కల నీళ్ళ భద్రపరిచిన విధానాన్ని తలంచుకుంటూ ఇదిగో నేను ఈ రాత్రిగల సమయంలో ఈ విధంగా నీ సన్నిధిలో నీ పాదాల చెంత చేరడానికి, ఇంతవరకు కన్నీటితో నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి కృప చూపించిన వాడా, ఇదిగో నాయన మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. దావీదు భక్తుడు అన్నట్లు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నానని. అవునయ్యా,
ఆనాడు కళ్ళు లేనివారు ఏ విధంగా మీ వెంట పరిగెట్టుకుంటూ వస్తే వారి నమ్మిక చొప్పున వారికి చూపును అనుగ్రహించారయ్యా. ఆ విధంగా ప్రతి విషయంలో మేము ఒకవేళ ఆత్మీయ గుడ్డితనంతో ఉంటే ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించి నీ ముఖాన్ని చూడగలిగే నేత్రాలు మాకు దయచేయండి నాయన. ఆత్మీయ స్వస్థత మాకు అనుగ్రహించండి. ఇదిగో నాయన, తన బిడ్డ కోసం పరుగులు తీస్తూ వచ్చిన తండ్రి, తన బిడ్డ స్వస్థపరచబడాలని కోరుకున్న తండ్రి, అపనమ్మకం ఉంచకుండా నాకు సహాయం చేయని వేడుకుంటే ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి చీకటిని తొలగించారు కదయ్యా. ఆత్మీయ విజయం ఇచ్చారు. ఏ పనిలో మేము విజయాన్ని చూడలేకపోతున్నామో, ఏ పనిలో ఒకవేళ అపజయం పాలైపోతున్నామో, ఏ పనిలో నవ్వులు పాలైపోయి నమ్మిన వారు మోసం చేసే పరిస్థితులుగా మార్చబడుతున్నారు, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి మాకు ఒక విజయం దయచేయండి. ఆత్మీయ విజయాన్ని చేకూర్చండి. అదేవిధంగా తండ్రి, ఆత్మీయ ధైర్యం మాకు పుట్టించండి. శిష్యులు మీతోనే తిరుగుతూ వచ్చారు, కానీ అమరంలో మీరుంటే భయంతో వణికిపోయారు. సముద్రాన్ని చూశారు, గాలిని చూశారు, తుఫాన్ను చూశారు, అలలను పరిస్థితులను చూశారు, తల్లడిల్లిపోయి భయాందోళనకు గురయ్యారు. కానీ ఆ దోణిలో మీరు లేచి గాలిని గద్దించగా, అమరంలోనూ ఉన్న మీరు లేచి గాలిని గద్దించగా ఈయన ఎవరో అనుకుంటున్నారు. అయ్యా, ఇంతవరకు ఏ భయాలు మమ్మల్ని వెంటాడాయో ప్రతి భయాల నుంచి తొలగించే ధైర్యాన్ని పుట్టించండి. మరొకసారి ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ విజయం, ఆత్మీయ ధైర్యం మాకు దయచేసి మేము నీ యందే నమ్మిక ఉంచేటట్లుగా సహాయించండి. ఇది నాన్న పరిశుద్ధాత్మ కూడికలో పాలు పంపులు పొందిన బిడ్డలను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అదేవిధంగా రేపటి దినాన్ని జరిగే సకల కోటి పరిశుద్ధుల ఆదివారపు ఆరాధన కూడా మీరు మహిమగా జరిగించండి. మంచి వాతావరణం ఇవ్వండి. అనేక మంది బిడ్డలు రాగలిగేటట్లుగా సహాయం చేయండి. కుటుంబాలుగా నడిపించండి. రానివ్వకుండా అడ్డుపడుతున్న ప్రతి దుష్టుడు వాడి క్రియలన్నింటినీ లయపరచండి. నాయన, బిడ్డలందరి చుట్టూ నీ అగ్ని కంచె ఉంచి నీ రక్త ప్రోక్షణ భద్రపరిచి వారి ప్రయాణంలో శుభప్రదమైన ప్రయాణం మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తండ్రి, వాక్యమైన దేవుని రేపటి దినాన్ని మీరు మాట్లాడండి. మంచి వాతావరణం దయచేయండి. కార్యాలు చేసి మహిమ పొందండి. ఈ దినాన్ని ఆరాధనలో పాల్పంపులు పొంది ప్రతి బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.